బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పాక్ ఆఫ్ఘన్ యుద్ధం పైన ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేసుకొచ్చారు. తనంతట తానే అపర మేధావిగా, అపర కాలికా శక్తిగా, ఏదో ఎవరు చేయనటువంటి సంఘటనకన్నిటికి కూడా ఆయనే ఫుల్ స్టాప్ పలికినట్టుగా తనంతట తానే సెల్ఫ్ డబ్బాతో ఎప్పుడు కూడా నిత్యం వార్తల్లో నిలిచే వ్యక్తి డొనాల్డ్ ట్రంప్. అయితే ఇప్పుడు ఈ రెండు దేశాల యుద్ధం పైన కూడా మళ్ళీ సెల్ఫ్ డబ్బాను మొదలుపెట్టాడు. అయితే ఇక్కడ ఆయన డబ్బా కొట్టుకున్నాడు కానీ పాకిస్తాన్కి మాత్రం ఒక హెచ్చరికగానే కనబడుతోంది. ఏంటి అదంటే కనుక ఇప్పటికే 7 దేశాల యుద్ధాలని ఆపాను, ఇప్పుడు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ యుద్ధం జరుగుతుంటే దీన్ని కూడా ఆపుతున్నా అనే రకంగా స్టేట్మెంట్ పాస్ చేశారు డొనాల్డ్ ట్రంప్. త్వరలోనే పాక్ ఆఫ్ఘన్ యుద్ధాన్ని ఆపేస్తానని చెప్పి డొనాల్డ్ ట్రంప్ అంటున్నారు. టారిఫ్స్తో కూడా యుద్ధాలను ఆపొచ్చు అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ చెప్తూ ఉన్నాడు. 100 నుంచి 200 టారిఫ్స్ పెంచుతానని చెప్పడం మూలంగానే భారత ప్రధాని మోదీ భయపడిపోయి యుద్ధాన్ని ఆపాడు. అటు పాక్ కూడా భారత్పై యుద్ధానికి భయపడేలా చేశాను అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ అంటున్నాడు. ఎంతటి ఒక రకంగా చెప్పాలంటే ఒక దేశ అధ్యక్షుడే కావచ్చు, ఒక అగ్రరాజ్యానికి ఆ అధ్యక్షుడే కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఆయన గౌరవించాలి కావచ్చు వయసు రీత్యా కూడా. కానీ పదే పదే ఆయన మాట్లాడే మాటలు, ఆయన పాస్ చేసే స్టేట్మెంట్స్ చూస్తూ ఉంటే ఇంతకంటే ఒక మూర్ఖుడు ఉండరేమో అని కూడా అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. ఎందుకంటే ఆయన చాలా దారుణంగా చాలాసార్లు రణ్ధీర్ జైస్వాల్ కానివ్వండి, మన దగ్గర మిశ్రా కానివ్వండి, హిమేష్ మిశ్రా కానివ్వండి, వీళ్ళందరూ కూడా ప్రతి పని చెప్తున్నారు కదా, అసలు యుద్ధాన్ని ఆపడానికి ఎవరి ప్రమేయం లేదు, ఎవరి ఇన్వాల్వ్మెంట్ లేదు. మన విదేశాంగ మంత్రిత్వ శాఖకు సంబంధించి జయశంకర్ కూడా చాలా స్పష్టంగా చెప్పిన మాట ఏంటంటే భారత్ పాకిస్తాన్ యుద్ధంలో ఎవరి ప్రమేయం లేదు. భారత్ పాకిస్తాన్ యుద్ధంలో పాకిస్తాన్ వేడుకుంది కాబట్టి భారత్ యుద్ధానికి కేవలం ఒక గ్యాప్ ఇచ్చిందంతే. ఆపరేషన్ సింధూర్ ఇస్ అన్ ఆన్గోయింగ్ ప్రాజెక్ట్. ఇది మన విదేశాంగ మంత్రిత్వ శాఖ చెప్తున్న మాట. కానీ అటు మనమే కాదు, పాకిస్తాన్ అంగీకరించింది. పాకిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ నుంచి ఇషాక్ దార్ అక్కడ మంత్రి వాడు ఏం మాట్లాడుకొచ్చాడు, ఇండియా ఎవరి మాట వినలేదు, మేము అడిగాం, వాళ్ళు ఒప్పుకున్నారు, యుద్ధం ఆగిపోయింది అంతే. ఇది ఆయన ఇంటర్నేషనల్ మీడియా సంస్థలతో మాట్లాడే సందర్భంలో మాట్లాడుకొచ్చిన మాటలు. మరి అటు దేశం పోరాడిన దేశాలు అమెరికా సంబంధం లేదని మాట్లాడుతున్నాయి, గెలిచిన దేశం మాట్లాడుతుంది, ఓడిపోయిన దేశం మాట్లాడుతోంది. ఇంకా ఏ మొహంతో ఏ నోటితో మాట్లాడుతున్నా అర్థం కావడం లేదు డొనాల్డ్ ట్రంప్. నేను ఇంకా యుద్ధాన్ని ఆపాను, ఇంకెలా చెప్తున్నాడు, నేను 100-200% టారిఫ్ పెంచుతానని చెప్తే మోదీ భయపడిపోయి యుద్ధాన్ని ఆపేసుకున్నాడు, పాకిస్తాన్ పైన యుద్ధాన్ని ఆపాడు అని చెప్తున్నాడు. ఇలా ఇంకా అబద్ధ మాటలు మాట్లాడడం మూలంగా ఒక అబద్ధాన్ని 100 సార్లు 1000 సార్లు మాట్లాడినా కూడా ఆ అబద్ధం నిజమైపోదు. 7 దేశాల యుద్ధాన్ని ఆపాడంట. టేకింగ్ అన్ ఎగ్జాంపుల్, ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ఉంది. ఆ ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం మొదలవడానికి కారణం ఎవరు? ఇదే డొనాల్డ్ ట్రంప్ కాదా? డొనాల్డ్ ట్రంప్ తన దగ్గర ఆయుధ సామాగ్రిని ఇజ్రాయెల్కి అందించి ఇజ్రాయెల్తోని హమాస్, హెజ్బుల్లా వ్యవస్థలపై దాడి చేయడాలు, గాజా, లెబనాన్, సిరియా దేశాలపై దాడి చేయడాలు, అలా దాడి చేస్తుండగా ఫలిస్తాన్ని అణిచివేయడాలు ఇవన్నీ జరుగుతూ ఉండగా వారికి మద్దతుగా నిలబడినటువంటి ఇరాన్ ఇలా చేయడం సరికాదని చెప్పి వార్నింగ్ ఇచ్చింది. ఆ వార్నింగ్ని తట్టుకోలేక ఇజ్రాయెల్ ఇరాన్పై దాడి చేస్తుంటే మధ్యలో ఈయన వెళ్ళిపోయి ఇరాన్ ఉన్నటువంటి కొన్ని న్యూక్లియర్ స్థావరాలపై దాడి చేసిన మాట వాస్తవమా కాదా? అనవసరమైనటువంటి ఒక సంఘటనని తెరదీసి దాడి చేయించిన వ్యక్తి ఈయనే. ఇప్పుడు మళ్ళీ ఏమంటున్నాడు, మోదీ భయపడిపోయి అంటున్నాడు. ఒకటి గుర్తుపెట్టుకోండి, అది దేశానికి సంబంధించిన వ్యతిరేక అంశం వస్తే దేశంలో 140 కోట్ల ప్రజలు మొత్తం కూడా ఏకంగా కావాల్సిందే, ఐకమత్యంగా ముందుకెళ్లాల్సిందే. నువ్వు కాదు కదా, నీ బాబు జేజమ్ వచ్చిన భారత్ని భయపెట్టడం కుదరదు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఆకలితో అలమటించి తాగునీరు లేక తిండి తిప్పలు మాని డొక్కలు ఎండుకపోయినా కూడా ఆత్మగౌరవంతో బతికి చచ్చిపోతామే కానీ ఒకటి దగ్గరికి వెళ్ళిపోయి మోకరిల్లాల్సిన అవసరం భారత్కి లేనే. అటువంటి పరిస్థితి రాదు. అంతర్గతంగా లోపల రాజకీయాలు ఎన్ని ఉండవండి, ఒక పార్టీ ఇంకో పార్టీ ఐడియాలజికల్గా ఎన్ని విభేదాలు ఉన్నా ఏదున్నా మా దాంట్లో మాకే ఉంటాయి. కానీ వేరే వాడు వచ్చి మాపై వేలే చూపుతారంటే ఊపుకునే ప్రసక్తే లేదు. ఇప్పుడు ఇక్కడ మోదీ భయపడడానికి చెప్పడం ఒకే ఎత్తు అయితే అది దుర్మార్గపు మాటగా మనం చూస్తూనే ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఏమంటారంటే ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ యుద్ధం జరుగుతున్న క్రమంలో నేను వెళ్ళి ఆపుతానంటున్నాడు. నిజంగా ఆయన పాకిస్తాన్ నుంచి రేర్ ఎర్త్ మినరల్స్ ఒక లోడ్ తీసుకెళ్లాడు, అక్కడ ఒక పోర్ట్ని ఆక్రమించుకున్నాడు, ఆయిల్ రిజర్వ్ పెట్టుబడులు పెడుతున్నాడు. అంటే పాకిస్తాన్కి అమెరికాకి మాత్రం గట్టిగా విడదీయని బంధం ఒకటి ఏర్పడింది. ఎంత తీసినా విడదీసినా ఇక ఎంత లాక్కున్నా కూడా రాని బంధం ఏర్పడింది. అంతటి బంధం మధ్యలో నుంచి కూడా ఇప్పుడు మళ్ళీ ఆయనకి శాంతి బహుమతి కోసం ప్రయత్నం చేస్తూ మొన్న మధ్య మాట్లాడుకొచ్చాడు. ఇప్పటికీ ప్రపంచ దేశాల ఎలివేషన్ ఎలా ఇస్తున్నాడంటే
ఆయన పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తే ఇప్పుడు అర్థమైపోతుంది అన్ని దేశాలకు కూడా మోదీ ట్రంప్ అనే వ్యక్తి ఉగ్రవాదాన్ని పెంచి పోషించే వ్యక్తి అందరికి అర్థమైపోతుంది. సో ఈ విడదీయరాని బంధం మధ్యలో నుంచి ఆయన ఏం చేస్తున్నాడంటే పాకిస్తానీయుడే తప్పు చేసినా వాడు తప్పనకుండా నేను దేశ యుద్ధాలని ఆపుతాను అంటున్నాడు. అండ్ ఇండైరెక్ట్గా ఆయన సపోర్ట్ చేయడం లేదు, అలాగని వ్యతిరేకించడం లేదు. పాకిస్తాన్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తోంది, సపోర్ట్ ఎక్స్పెక్ట్ చేస్తోంది. ఈ దుర్మార్గులు సపోర్ట్ చేస్తే ఏదో రకంగా బతికి బయటపడగలుగుతాం, ఆఫ్ఘనిస్తాన్ ఓడించగలుగుతాం, పక్కనటువంటి భారత్పై ఏదో రకంగా పిచ్చి ప్రవర్తన చేయగలుగుతాం అనే రకంగా పాకిస్తాన్ భావిస్తోంది. కానీ ఈ పాకిస్తాన్తో విడదీరని బంధాన్ని, ఈ బంధాన్ని ఇలకంగానే మేము చూపిస్తే కనుక బయటికి ఎలివేట్ చేస్తే మాపై కూడా ఉగ్రవాదాన్ని ముద్ర పడుతుంది. కాబట్టి ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఏం చేస్తున్నాడంటే చాలా తెలివిగా అటు సపోర్ట్ చేయకుండా పాకిస్తాన్ని ఒక రకంగా హెచ్చరించినట్టుగానే బయటికి ఎలివేషన్ ఇస్తూ అంతర్గతంగా ఆయన సపోర్ట్ ఇచ్చేటువంటి వ్యవస్థ చాలా స్పష్టంగా పస్ని పోర్ట్ ద్వారా ఆయుధ సామాగ్రి సమకూర్చడం ద్వారా రేర్ ఎర్త్ మినరల్స్ ఇంపోర్ట్ చేసుకోవడం ద్వారా ఆయిల్ రిజర్వ్స్ ద్వారా అర్థమవుతుంది కదా. మొన్న 120 మిసైల్స్ అందించాడు పాకిస్తాన్కి. ఒకసారి స్వయంగా డొనాల్డ్ ట్రంప్ ఏం మాట్లాడాడో చూద్దాం. Because we are taking in hundreds of billions of dollars, not only from China, from other countries. We've become a wealthy country again, and the tariffs have given us diplomatic strength. They've given us negotiating strength. I settled a few of the wars just based on tariffs. I said, as an example, with India and with Pakistan, I said, if you guys want to fight a war and you have nuclear weapons, I'm going to put big tariffs on you both, like 100%, 150, and 200%. No, don't do that. I said, I'm putting tariffs. I had that thing settled in 24 hours. If I didn't have tariffs, you could have never settled that war. You knew that better than anybody, McGee. Time you spoke. Putting out tough savings because we are taking in hundreds of billions. చూసారు కదా, 100-200% టారిఫ్లు పెంచుతానని చెప్పడంతో భారత్ ఆగిపోయింది యుద్ధానికి అని అంటున్నాడు. అది మాట్లాడడానికి ఆ నాలుక ఎలా వస్తుంది, అబద్ధ ప్రచారాలు చేయడానికి ఆ మనిషి ఎలా మాట్లాడుతున్నాడు. రోజు రోజుకి ఆయన మాట్లాడే మాటలతోని ప్రపంచ దేశాల్లో ఆయనంతటా ఆయనే స్వయంకృత అపరాధం అంటారు చూసారా, ఆయనంతటా ఆయనే తన గౌరవాన్ని తగ్గించుకుంటున్నట్టు కనబడుతోంది. రణ్ధీర్ జైస్వాల్ మన విదేశాంగ మంత్రిత్వ శాఖ సంబంధించిన అఫీషియల్ స్పోక్స్ పర్సన్, మిశ్రా విదేశాంగ మంత్రిత్వ శాఖ సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీ, విదేశాంగ మంత్రిత్వ శాఖ మంత్రి జైశంకర్, ఇంతకు మించి ఎవరు మాట్లాడరు కదా. డైరెక్ట్గా డొనాల్డ్ ట్రంప్ను మోదీ మాట్లాడుకున్నారా? వీళ్ళే కదా అన్నింటిలో కీలకంగా ఉండేది. సరే, ఒక రకంగా డొనాల్డ్ ట్రంపే మాట్లాడాలనుకున్నా కూడా డొనాల్డ్ ట్రంప్ విషయంలో మోదీ మాట్లాడినా కూడా మోదీ డైరెక్ట్గా యుద్ధాన్ని ఆపడానికి ఈ టారిఫ్ల కోసం భయపడతాడా? పిచ్చి మాటలు, పిచ్చి ప్రవర్తనలు, పిచ్చి ప్రలాపాలు కాకుండా డొనాల్డ్ ట్రంప్ ఇంకేం ఉద్దేశం ఉంది? ఆయన మాటలన్నీ కూడా తనంతట తానే ఒక అపర మేధావిగా చిత్రీకరించుకోవడం కోసం తప్ప ఇంకా ఏం ఉపయోగపడవు. సరే, టేక్ అన్ ఎగ్జాంపుల్. ఒక రకంగా నిజంగానే పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ యుద్ధాన్ని ఆపాలి అనే రకంగా ఆయన మాట్లాడుతున్నారంటే అసలు యుద్ధం మొదలవడానికి కారణం ఎవరు? పాకిస్తాన్ తాలిబాన్లని పెంచి పోషించి తాలిబాన్లని బయటకు తీసుకొచ్చేది ఎవరు? ఇదే పాకిస్తాన్. ఆయుధ సామాగ్రి అందించింది ఎవరు? ఇదే పాకిస్తాన్. ఇప్పుడు పాకిస్తాన్కి ఆయుధ సామాగ్రి అందిస్తుంది ఎవరు? అమెరికా. ఆ రెండు దేశాలు పోరాడడానికి కారణం నువ్వే అవుతున్నావు కదా. మళ్ళీ 120 మిసైల్స్ అందించడం. మొన్నటి వరకు ఎందుకు పాకిస్తాన్ ఎగిరిపడలేదు? ఇంకా భారత్పై ఎందుకు యుద్ధానికి దిగలేదు? మళ్ళీ ఎందుకు మాటల వరకే ఆగిపోయింది? నిజంగా సత్తా దమ్ము ఉంటే, ఇంతటి ధైర్యమే ఉంటే ఆఫ్ఘనిస్తాన్కి భారత్తో యుద్ధానికంటే ముందు ఆఫ్ఘనిస్తాన్ ఎందుకు పోరాడలేదు? ఆఫ్ఘనిస్తాన్తో పాకిస్తాన్కి ఎన్నో రోజుల వైరం. తాలిబాన్ల ప్రభుత్వం ఏర్పడినట్టు నుంచి ఇటువైపు ఒక బాంబు పడ్డాలు, అటువైపు బాంబు పడడాలు, అమెరికా పాకిస్తాన్ సోల్జర్స్ని అంతమొందించడాలు ఇవన్నీ జరుగుతున్నాయి కదా. మరి ఎందుకు ఒక్కరోజు కూడా పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్పై దాడి చేయలేదు? కారణం, వారి దగ్గర శక్తియుక్తులు లేవు, ఆయుధ సామాగ్రి లేదు, వారి దగ్గర అచంచలమైన పరిస్థితి అంటే శూన్యమైన పరిస్థితి కనిపించింది. వాళ్ళ దగ్గర శూన్యమైన పరిస్థితి కనిపించింది. అటువంటి సిచ్యువేషన్ ఉంది పాకిస్తాన్. కానీ ఎప్పుడైతే అమెరికా ఎంట్రీ ఇచ్చి ఆయిల్ రిజర్వ్స్ పేరిట పెట్టుబడులు పెట్టిందో, పస్ని పోర్ట్ని స్వాధీనం చేసుకుందో, అమెరికా పాకిస్తాన్లోకి వెళ్ళిపోయి రేర్ ఎర్త్ మినరల్స్తో అగ్రిమెంట్ చేసుకుందో, $500 మిలియన్ పెట్టుబడులు పెడతానని చెప్పి సిద్ధమైందో, 120 మిసైల్స్ని పాకిస్తాన్కి అందించిందో, ఈ 5-6 రకాల ఆర్థిక వనరులకు సంబంధించిన అంశాలు, ఆయుధ సామాగ్రికి సంబంధించిన అంశాలు పాకిస్తాన్కి ఎక్కడ లేని బలాన్ని సమకూర్చాయి. దీంతో ఆఫ్ఘనిస్తాన్పై దాడి మొదలుపెట్టారు. భారత్పై పిచ్చి ప్రేలాపనలు, పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. ఆఫ్ఘనిస్తాన్పై దాడి చేసిన దాంట్లో ప్రధానంగా మొదటి దాడి చేసింది ఎవరు? ఆ పాకిస్తానే కదా. డైరెక్ట్గా ఆ దేశంలోకి ఎంట్రీ ఇచ్చి ఫైటర్ జెట్ సహాయంతో మిసైల్ని ప్రయోగించింది కదా. మరి తప్పు పాకిస్తాన్ అయినప్పుడు పాకిస్తాన్ చేస్తున్న తప్పు అని చెప్పి తప్పుని తప్పుగా చూపించకుండా
నేను వచ్చి యుద్ధాన్ని ఆపుతానంటారా? యుద్ధాన్ని ఆపుతానంటే యుద్ధాన్ని మొదలుపెట్టినోడు వాడిని కదా ఫస్ట్ కంట్రోల్ చేయాల్సింది. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధాన్ని ఆపుతాను ఎందుకు మాట్లాడలేదు? ఇరాన్ని అంతు చూస్తా, ఇరాన్ని అంతు చేరుస్తా, ఇరాన్ని సంగతి చూస్తా అని చెప్పి ఇరాన్ని హెచ్చరించినప్పుడు ఇజ్రాయెల్ గురించి ఎందుకు మాట్లాడలేదు? ఇజ్రాయెల్ అంతు తెలుస్తాను ఎందుకు అక్కడ స్పందించలేదు? ఫర్ అన్ ఇన్స్టాన్స్ నిజంగానే యుద్ధం జరిగే సమయంలో ఇప్పుడు ఇంకా యుద్ధం జరుగుతుంది కాబట్టి గతంలో మాదిరిగా ఇరాన్ ఇజ్రాయెల్ మాదిరిగానే ఇప్పుడు పాకిస్తాన్ కనుక డొనాల్డ్ ట్రంప్ సహాయం చేయాల్సి వస్తే ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించి ఎవరో సహాయం చేసి డైరెక్ట్గా యుద్ధంలోకి దిగకపోయినా నైతికంగా కనీసం మానసికంగానైనా వారికి మేము వింటూ ఉన్నామన్న రకంగా ఒక మాట ఇండియా కనుక మాట్లాడాల్సి వస్తే దే ఆర్ రెడీ. మేము అమెరికాను సైతం ఎదిరిస్తామని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. తాలిబాన్ల ప్రభుత్వం అమీర్ ఖాన్ ముత్తాకి అక్కడ విదేశాంగ మంత్రిత్వ శాఖ భారత్లో పర్యటిస్తుండగా దాడి జరిగితే భారత వేదిక నుంచి మీడియా సమావేశం ఏర్పాటు చేసి పాకిస్తాన్ హెచ్చరిస్తే ఆయన మాట్లాడిన మాట ఏంటి? అమెరికాని సైతం వదిలిపెట్టం, అమెరికా సైతం అంతు తేలుస్తామని అంటున్నాడు ఆయన. అంతటి ధైర్యంగా ఉన్నారు. కేవలం భారత్ నుంచి ఒక నైతికంగా మానసికంగా సపోర్ట్ కనుక వాళ్ళకి ఎస్ మీరు వెళ్ళండి అనే రకంగా సపోర్ట్ కనుక దొరికితే తాలిబాన్ ఆఫ్ఘనిస్తాన్ మొత్తం విరుచుకుపడి పాకిస్తాన్ని తునాతునకలు చేయడం గ్యారంటీ. పాకిస్తాన్ కాదు అమెరికా అడ్డొచ్చినా కూడా అమెరికా బలగరన హైయెస్ట్ టెక్నాలజీ వెపన్స్తో ఆఫ్ఘనిస్తాన్ అంతా ఉందిస్తారేమో, కానీ అమెరికా నిజంగానే ఆఫ్ఘనిస్తాన్ పక్కన అదే స్థాయిలో దాడి చేయాల్సి వస్తే మళ్ళీ అమెరికా ఎక్కడుంటే అక్కడ ఇరాన్ ఉంటుంది, అమెరికా ఎక్కడుంటే అక్కడ అమెరికాకు వ్యతిరేకంగా కిమ్ వస్తాడు. అవసరమైతే ఒక సెకండ్ ఆలోచించాల్సి వస్తే భారత్ కూడా ఎంట్రీ ఇచ్చిన ఆశ్చర్యపోవాల్సిన పని లేదేమో మనల్ని మనం సంరక్షించడం కోసం. ఎందుకంటే పక్కనున్న దేశాలపైన పాకిస్తాన్ అడ్డుగా పెట్టుకొని ఆఫ్ఘనిస్తాన్ పైన భారత్పై దాడి చేస్తామంటే మన వరకు రాకమని పని అడ్డుకోవాలి కదా. ఆఫ్ఘనిస్తాన్ స్థాయిని అడ్డుకునే ప్రయత్నం చేస్తే మన వరకు రాకుండా ఉంటారు. సో అది జరిగితే మాత్రం ఇది ఒక బిగ్గెస్ట్ ఏషియా ఖండంలోనే అతిపెద్ద ఒక భారీ యుద్ధం జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. సో మనం చూస్తున్నాం ఆఫ్ఘనిస్తాన్ సంబంధించిన తాలిబాన్ డిఫెన్స్, ఆఫ్ఘనిస్తాన్ డిఫెన్స్ వాళ్ళు వాళ్ళ చేతుల్లో గన్నులు పెట్టుకొని మాట్లాడుతున్న సిచ్యువేషన్ మనం చూస్తాం. వాళ్ళ చేతుల్లో స్నైపర్ గన్స్ ఉన్నాయి. సో వాళ్ళు మాట్లాడేటువంటి మాటలు ఇప్పుడు పాకిస్తాన్ని అమెరికాని ఏ విధంగా హెచ్చరిస్తున్నారో మనం చాలా క్లియర్గా చూడొచ్చు. సో ప్రస్తుతానికైతే ఏ క్షణమైనా ఒక భారీ యుద్ధం జరిగే అవకాశం కనబడుతోంది. ఇక మూర్ఖత్వపు మాటలు మాట్లాడిన డొనాల్డ్ ట్రంప్ మాటలు మాత్రం ఇంకా ఏ మాత్రం కూడా మారడం లేదు, ఆ తీరు మార్చుకోవడం లేదు, పద్ధతి మార్చుకోవడం లేదు, ఇంకా ఆ విచ్చలవిడితనం కొనసాగుతూనే ఉంది. సో డొనాల్డ్ ట్రంప్ పైన మీ అభిప్రాయం ఏంటి? డొనాల్డ్ ట్రంప్ యుద్ధాలని ఆపుతున్నానని చెప్తున్నాడు, మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.